నల్గొండ జిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగిన వార్తా విశేషాలతో మా నల్గొండ జిల్లా ప్రతినిధి జి రామకృష్ణ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. హైదరాబాద్ తర్వాత ఆ స్థాయిలో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మార్గంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి 325 కోట్ల రూపాయలతో మరమ్మతు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాలు బ్యాంకు రుణాలతో కొత్త వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పైకి ఎదగాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య భవనంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమీక్షించిన కలెక్టర్ ఉమ్మడిగా కాకుండా వ్యక్తిగతంగా యూనిట్లు ఏర్పాటు చేసే విషయమై ఆలోచించాలని కోరారు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామం నుండి ఒక వ్యాపారవేత్త తయారయ్యేలా మహిళా సంఘాలు బలోపేతం కావాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన చైర్మన్గా కుంభం శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై గత నెలలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్లను నియమించారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 15 రెవెన్యూ డివిజన్లకు ఐఏఎస్ క్యాడర్ అధికారులను సబ్ కలెక్టర్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నల్గొండ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లకు సబ్ కలెక్టర్ హోదా ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్లో నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి చేరాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504 అడుగుల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజ్ 510 కన్నా 6 అడుగుల నీరు తక్కువగా ఉండటంతో ప్రత్యేక మోటార్లు ఏర్పాటు చేసి జంట నగరాలకు తాగునీరు అందిస్తున్నారు. సాగర్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ఆయకట్టులో వ్యవసాయ పనులు మందగించాయి. కానీ ఇటీవల కురిసిన వర్షాలతో ఆయకట్టు, నాన్ ఆయకట్టు ప్రాంతాలలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం జూన్ 12న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. వారం రోజుల ముందే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ప్రభుత్వం ముందు చెప్పిన విధంగానే తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందజేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సమీక్షించారు. ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు యువత బానిసై జీవితాలను కోల్పోతున్న తరుణంలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై యువత, విద్యార్థులకు అధికారులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, హెల్త్ డిపార్ట్మెంట్ల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తున్నామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఇందులో భాగంగా 18 సంవత్సరాల్లోపు తప్పిపోయిన, నిరాదరణకు గురైన, వెట్టిచాకిరీకి గురవుతున్న బాలబాలికలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం లేదా స్టేట్ హోంకు పంపించడం జరుగుతుందని చెప్పారు. ఎవరైనా బాలల స్వేచ్ఛ, వికాసానికి భంగం కలిగించినా, వెట్టిచాకిరీ చేయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయాల్లో పిల్లలకు సంబంధించిన సమాచారానికి 1098 100 ఈ నెంబర్లకు తెలియచేయాలని తెలిపారు. జిల్లాలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే 1769 వాహనాలను సీజ్ చేసినట్లుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేర నియంత్రణలో భాగంగా నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో నందిగొండలో నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్లో అగ్రస్థానంలో నిలుస్తుందని, ఆ దిశగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో కలిసి నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనంలో పర్యటించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పోలీస్ చట్టాలు ఈ నెల 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాలపై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గత నెల రోజులుగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.